హలో లవ్లీస్, వెల్కమ్ టు షీస్ వంకాయల. ఇవాళ మనం డే 5 థాయిలాండ్ ట్రిప్ వీడియో చూసేద్దాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను మిగిలిన ఫుకెట్ టౌన్ అండ్ ఇంకా మేము బ్యాంకాక్ ఎలా వెళ్ళామనేది చూపిస్తాను. యాజ్ యూజువల్ ముందు వీడియోలో చూపించినట్టే సేమ్ బ్రేక్ఫాస్ట్, కొన్ని ఐటమ్స్ మార్చి పెట్టారు. సో పొద్దునే లెగిసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ హోటల్ అనేది మేము మధ్యాహ్నం చెక్అవుట్ చేయాలన్నమాట. సో మార్నింగ్ ఏం చేద్దాము అని చెప్పి బ్రేక్ఫాస్ట్ తిన్నాక మాకు 2 కిలోమీటర్స్లో పటాంగ్ బీచ్ ఉంది. వాక్ లాగా ఉంటుంది అండ్ ఇంకా ఫుకెట్ టౌన్ అంతా కూడా మనం నడుస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు మా హోటల్ నుంచి పటాంగ్ బీచ్ వరకు ఈ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. తీరా చూస్తే ఇదే పటాంగ్ బీచ్. ఇది ఫుకెట్లో చాలా ఫేమస్. ఇది నేను ముందు వీడియోలో చూపించిన వాకింగ్ స్ట్రీట్ దగ్గరే ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ పాస్ అయ్యి వస్తే కనుక మనకి పెటాంగ్ బీచ్ అనమాట. చాలా చాలా పెద్దది. చక్కగా మేము 2 కోకోనట్స్ కొనుక్కొని ఆ ఇసుకలో కూర్చుని మంచిగా వ్యూ ఎంజాయ్ చేసాము. బీచ్ సైడ్ టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీయే కదా అనుకుని వెళ్ళి కూర్చున్నాము, కానీ కాదు, పర్ అవర్కి 100 థాయ్ బాట్ ఛార్జ్ చేస్తారు. సో సైలెంట్గా వచ్చి ఇసుక మీద కూర్చున్నాము. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అందరూ కూడా ఈ పెటాంగ్ బీచ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూస్తే ఫారెన్ పీపుల్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. యూ డోంట్ ఫైండ్ ఇండియన్స్ ఆర్ లోకల్స్ ఎక్కువ. పెటాంగ్ బీచ్ని మొత్తం చూసేసి మేము చెక్అవుట్ చేయడానికి హోటల్ రిటర్న్ వెళ్ళిపోయాము. 1 అవర్ ఎక్స్ట్రా టైం అడిగాము, బట్ వాళ్ళు ఇవ్వలేదు. అందుకని లగేజ్ తీసుకుని క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో లగేజ్ని రిసెప్షన్ నుంచి బయటకు తీసుకొచ్చాక నేను క్యాబ్ని చూస్తే అయితే చాలా షాక్ అయ్యాను. బికాస్ ఎంపీవీ కార్ అని నాకు తెలీదు. ఈ కార్స్ నేనైతే జనరల్గా ఫస్ట్ టైం చూసాను థాయిలాండ్లో. అంటే జనరల్గా టూరిస్ట్ కార్స్ లాగా బాగా తిరుగుతున్నాయి అనమాట. సో నేను జనరల్గా అనుకున్నాను ఎప్పుడైనా ఒక్కసారైనా ఖచ్చితంగా ఎక్కాలి అని చెప్పి. బట్ నేనైతే రవికి చెప్పలేదు, బట్ తనకు కూడా ఎక్కాలనిపించి బుక్ చేశారంట. నేనైతే భలే థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఎయిర్పోర్ట్కి మేము ఇది బుక్ చేసుకున్నాం. హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ 620 థాయ్ బాట్ తీసుకున్నారు, విచ్ ఇస్ 1512 ఇండియన్ రూపీస్. ట్రావెల్ టైం అయితే 1 అవర్ 15 మినిట్స్ అలా చూపించింది. అది కూడా కొంచెం చిన్న చిన్న సందుల్లో అనమాట, మెయిన్ రోడ్స్లో కాకుండా. బికాస్ అక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంట. అందుకనే అతను ఫుకెట్ సందుల్లోంచి తీసుకెళ్లారు. నాకు అది కూడా బాగా అనిపించింది. అంటే మనం కూడా లోపల ఉన్న సిటీ అంతా చూడాలి కదా, లైక్ లోపల ఏరియాస్ అన్నీ ఎలా ఉన్నాయి, అర్బన్ అండ్ రూరల్. అయితే ఈ క్యాబ్ డ్రైవ్ చేసిన అతనైతే చాలా చాలా పొలైట్. ఈవెన్ హీ వాంటెడ్ టు స్మోక్. అది కూడా మన పర్మిషన్ అడిగి కార్ పక్కన పార్క్ చేసి ఆయన స్మోక్ చేసి లోపలికి వచ్చి మళ్ళీ డ్రైవింగ్ చేశారు. అండ్ దిగేటప్పుడు మాతో ఫోటో కూడా దిగారు. తెలీదు ఎందుకు దిగారో, మొత్తానికి ఫోటో అయితే అడిగి ఆయన ఫోన్లో దిగారు. మేము ముగ్గురం ఒక సెల్ఫీ దిగాం కార్ దగ్గర నుంచుని. అండ్ దారి అయితే ఫుకెట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇలా ఉంటుంది. చాలా బాగుంది, చాలా అందంగా అనిపించింది నాకు. మీరు కూడా కొంతసేపు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అనగా నాకైతే ఆకలి స్టార్ట్ అయింది. మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాక చాలా చాలా సర్చ్ చేసాం, ఎందుకంటే అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. లీస్ట్గా నేను ఒక పిజ్జా స్లైస్ అండ్ ఇంకా రెడీమేడ్ నూడిల్స్ తిన్నాము. అండ్ ఇంకా రవి మసాజ్ చేయించుకున్నారు. ఇదంతా కలిపి 250 థాయ్ బాట్, విచ్ ఇస్ 610 రూపీస్. ఇక్కడ నుంచి మాకు బ్యాంకాక్కి ఫ్లైట్ ఉంది. ట్రావెల్ టైం వచ్చి 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది. అండ్ టికెట్ మేము మేక్ మై ట్రిప్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి 3412 రూపీస్ పడింది. మీరు కావాలంటే బస్ ఆర్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అది ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. అందుకని చెప్పి మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. 1.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి. యాక్చువల్గా మేము రైట్ టైంలో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. అది ఈవినింగ్ ఫ్లైట్ కావడం వల్ల చక్కగా లైట్స్ అండ్ ఇంకా నైట్ టైం బ్యాంకాక్ సిటీ అమేజింగ్గా కనిపిస్తుంది త్రూ విండోస్. అండ్ ఈవినింగ్ కాబట్టి మాకు స్నాక్స్ పెట్టారు. సోగా ఉంది, ఓకే, మేనేజబుల్. టీ, కాఫీ, ఎవ్రీథింగ్ యూ కెన్ హ్యావ్. అది కూడా తినేసి ఎయిర్ హోస్టెస్కి టాటా చెప్పేసి మేము సువర్ణభూమి బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టేశాం. ఆ తర్వాత మన లగేజ్ బెల్ట్ నెంబర్ చూసుకుని అటు సైడ్ వెళ్తున్నాము. అంటే నేను ఫుకెట్లో కొంచెం థాయ్ భాష అయితే నేర్చుకున్నాను. ఏదో కాదు, జస్ట్ హాయ్, హౌ ఆర్ యూ, బాయ్, ఇలా అనమాట. సో నమస్తే అని మన ఇండియాలో అంటాం కదా, వాళ్ళు స్వదాసిఖా అంటారు. సో నేను జస్ట్ వీడియోలో అది చేసి చూపించాను. ఆ తర్వాత లగేజ్ క్లెయిమ్ దగ్గరకు వచ్చేసాం మేము. ఇప్పుడు నేను ఈ లగేజ్ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, నా క్యాబిన్ లగేజ్ మీరు చూస్తారని చెప్పి. ఇదైతే న్యూ ఇయర్ గిఫ్ట్గా అమెజాన్ నాకు సెండ్ చేసింది, ఈ క్యూట్ క్యాబిన్ లగేజ్. దీనిలో అయితే చాలానే పట్టాయి. ఐ మీన్ ఆల్మోస్ట్ మీరు ఒక 5 డేస్ వెళ్ళాలి అన్నా కూడా ఇందులో నీట్గా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నాకైతే బాగా హెల్ప్ అయింది. లగేజ్ అంతా తీసేసుకుని బయటకు వెళ్దామని అనుకున్నాము. కాకపోతే కొంచెం పైన కింద కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది. అంటే పైన ఫ్లోర్లో కూడా మొత్తం ఆ ఫ్లోర్ అంతా క్యాబ్స్ ఉన్నాయి, అండ్ కింద ఫ్లోర్లో కూడా అన్ని క్యాబ్స్ ఉన్నాయి. మేమైతే ఎప్పుడులాగానే యాప్లోనే బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే బై మిస్టేక్ ఒక ఫ్లోర్లోకి వెళ్ళిపోయాము. దానిలో అయితే యూ కెన్ సీ ఇవన్నీ ప్రీ బుక్డ్ క్యాబ్స్ అనమాట. సో అన్నీ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్లో ఉంది. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళే హెల్పర్స్ చెప్పేశారు, ఇక్కడ కాదు మీ ఆగే క్యాబ్, వేరే ఫ్లోర్లో అని చెప్పేసి. సో వీ కేమ్ బ్యాక్. బయటకు వచ్చేసి వేరే ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్ళాము. అక్కడైతే మేము బుక్ చేసిన క్యాబ్స్ అన్నీ అటు సైడ్ వస్తాయన్నమాట.
ఈలోగా మేము బుక్ చేసిన క్యాబ్ అయితే వచ్చేసింది. ఎయిర్‌పోర్ట్ నుంచి మా హోటల్‌కి మొత్తం 290 థాయ్ బాట్ ఛార్జ్ చేస్తున్నారు. మన ఇండియన్ రూపీస్‌లో ₹707. ఈ క్యాబ్ డ్రైవర్ చక్కగా మా లగేజ్ అంతా లోడ్ చేసేసారు. మేమైతే లోపలికెక్కాము. అతనైతే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవసరం కూడా లేదనుకోండి. ఎందుకంటే డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కే కాబట్టి కమ్యూనికేషన్ కూడా అంతేం ఉండదు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నైట్ కాబట్టి బ్యాంకాక్ లైట్స్‌లో ఈ అర్బన్ ఏరియా చాలా అద్భుతంగా ఉంది. నేనది మీకు కూడా చూపిస్తాను. మీరే అంటారు కళ్ళు చెదిరేలా ఉన్నాయని. ఎందుకంటే నాకు జనరల్‌గా ఈ అర్బన్ ఏరియాస్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే టాల్ బిల్డింగ్స్, లైట్స్, ఇంకా సిటీ ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ చాలా చాలా స్ట్రిక్ట్‌గా పాటిస్తారు. ఎక్కడ ఓవర్‌టేక్ చేయడం గానీ, చాలా ఫాస్ట్‌గా వెళ్ళటం గానీ, ఇంకా హార్న్ కొట్టడం లాంటివి ఏవి ఉండవు. మీరు థాయిలాండ్ వచ్చాక మీకే అర్థమైపోయిద్ది. బికాస్ మన ఇండియాలో హార్న్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా వాడతారు కదా! ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఇంకా మేము హోటల్‌కి వచ్చేసాము. నాకైతే బ్యాంకాక్ నైట్ టైమ్ చాలా బాగా నచ్చింది. బుక్ చేసేటప్పుడు ఈ హోటల్స్ అన్నీ నేను చూశాను ల్యాప్‌టాప్‌లో. బట్ ఎదురుగా చూడటం ఇంకా బాగుంది. ఎగ్జాక్ట్‌గా అలాగే ఉన్నాయి. ఈ హోటల్ పేరు రెంబ్రాంట్ హోటల్ అండ్ స్వీట్స్. ఇదొచ్చి 4 స్టార్ హోటల్. పర్ నైట్ 2956 థాయ్ బాట్ తీసుకుంటారు. అంటే మన ఇండియన్ రూపీస్‌లో ₹7213. ఈ హోటల్లో మేము ఈ 4 నైట్స్ స్టే చేసాము. విచ్ ఇస్ 11,926 థాయ్ బాట్ అంటే 29,099 ఇండియన్ రూపీస్. అండ్ ఈ హోటల్ మేము మేక్ మై ట్రిప్‌లో బుక్ చేసుకున్నాము. ఈ హోటల్‌ని ఎందుకు బుక్ చేసుకున్నాం అనే దానికి కూడా రీజన్ ఉంది. అది నేను మీకు చెప్తాను. సో చెక్ ఇన్ చేసేసి మనం లోపలికెళ్దాము. ఆ తర్వాత నేను మీకు రీజన్ చెప్తా. రవి చెక్ ఇన్ చేస్తుంటే నేను మాత్రం ఈ హాల్ అంతా చూస్తుండడమే నాకు సరిపోయింది. ఎందుకంటే చాలా బాగుంది. చాలా హై వాల్స్ అండ్ ఇంకా అవుట్‌డోర్ బార్, సిట్టింగ్ ఏరియా, టీవీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అలా కొంచెం నడుచుకుంటూ ముందుకెళ్తే ఇట్లా లిఫ్ట్స్ ఉన్నాయి. నాకైతే లిఫ్ట్స్ బాగా నచ్చాయి. నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడని లిఫ్ట్స్ అనమాట. అంటే జనరల్‌గానే ఉంటాయి. కాకపోతే నాకు ఇది ఎందుకో రాయల్ వైబ్ లాగా అనిపించింది. మీరు లోపలికొచ్చి బటన్స్ చూడండి. ఇట్స్ లైక్ ఓల్డ్ మూవీ స్టైల్ ఆ కైండ్ లాగా అనిపించింది నాకు. ఈ లిఫ్ట్ మాకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే రోజు కిందకి పైకి తిరిగేటప్పుడు ఈ లిఫ్ట్‌లో మేము చాలా మందిని కలుసుకున్నాము అండ్ ఇంకా ఫ్రెండ్స్‌ని చేసుకున్నాము. ఇంతకీ మేము ఏ ఫ్లోర్‌లో ఉండబోతున్నామో చెప్పలేదు కదా! 21st ఫ్లోర్. యెస్. ఈ హోటల్‌ని తీసుకోవడానికి రీజన్ అదే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ హోటల్స్ ఇన్ బ్యాంకాక్. సో అందుకనే మేము ఈ హోటల్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వితిన్ 4 స్టార్ రేంజ్‌లో అంటే అఫోర్డబుల్ రేంజ్‌లో కొంచెం టాప్‌లో ఉన్న హోటల్ అనమాట. అండ్ ఇంకా ఈ హోటల్ వచ్చేసి సుఖుంవిత్ అనే ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియా కొంచెం బ్యాంకాక్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఏరియాస్. ఇక్కడే హోటల్స్ ఇంకా మాల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయన్నమాట. అందుకని ఈ ఏరియాలో హోటల్‌ని బుక్ చేసుకున్నాము. దీనికైతే కొంచెం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ దగ్గరగా ఉంటది. ఇంకా మనం మెట్రో యాక్సెస్ చేయొచ్చు. ఇంకా టాక్సీస్‌కి వీటన్నిటికి ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా స్ట్రీట్స్ అన్నీ వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకున్నాము. యాక్చువల్‌గా రవికి నాకు ఇట్లా హోటల్స్‌లో స్టే చేయడం చాలా ఇంట్రెస్ట్. అంటే నార్మల్ బేసిక్‌గా కాకుండా బయటికెళ్ళినప్పుడు అట్‌లీస్ట్ కొత్తగా ట్రై చేయాలని జనరల్‌గా అనుకుంటాము. మేము పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికెళ్ళినా కూడా జనరల్‌గా ఇట్లా హోల్ రూమ్ వీడియో అంతా ఎప్పుడు తీసుకొని పెట్టుకుంటాము. సో ఈ బ్యాంకాక్ ఎస్పెషల్‌గా ఇందులో కూడా ఆబ్వియస్‌గా తీస్తున్నాము. నాకైతే ఈ రూమ్ బాగా నచ్చింది. ఒకటైతే ఆబ్వియస్ రీజన్ 21st ఫ్లోర్ వ్యూ. అండ్ నేను ఒక్కసారి మీకు కర్టెన్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీరే అంటారు వర్త్ అని చెప్పేసి. అండ్ దీనిలో ఇట్లా మేము 4 నైట్స్ స్పెండ్ చేసాము. యెస్. చుట్టూరు ఇట్లా బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇంకా మార్నింగ్ టైం చూస్తే మీకు డైరెక్ట్‌గా మెట్రో కనిపిస్తది. మెట్రో లైన్ అనమాట. ఆ వ్యూ అంటే చాలా బాగుంది. అండ్ రూమ్ చిన్నదే అయినా చిన్నదని చెప్పను గానీ 2 పీపుల్‌కి చాలా బాగుంది. స్పేషియస్‌గా ఉంది. అండ్ వాష్‌రూమ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. రూమ్ క్లీనింగ్ ఈస్ గుడ్. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరైతే థాయిలాండ్ వెళ్తే ఖచ్చితంగా అక్కడే స్టే చేయండి. ఈలోగానే డిన్నర్ టైం అయిపోయింది. సో మంచి ఏరియా కాబట్టి చుట్టూరు నడుచుకుంటూ ఏమన్నా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని ట్రై చేద్దాం అనుకున్నాం. నాకు ఒక పెద్ద సర్ప్రైజే తగిలింది. ఎందుకంటే దారిలో చాలా ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్స్. ఊరికే అట్లా బయట నుంచి చూసి ఏదో ఒకటి బాగుంది కదా అని లోపలికి వెళ్ళాము. అయితే వీళ్ళు హండీ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. అది చాలా ఫేమస్ అంట. అసలు వాళ్ళ హోటల్ పేరు కూడా దమ్ హందీ ఇండియన్ రెస్టారెంటే. కాకపోతే చికెన్ బిర్యానీ వచ్చి 450 థాయ్ బాట్ అంటే ₹1080 అండ్ కోక్ వచ్చి 60 థాయ్ బాట్ ₹146. టేస్ట్లో అస్సలు తీసి పారేయడానికి ఏదీ లేదు. చాలా చాలా బాగుంది. నేనైతే తిన్నది బెస్ట్ బిర్యానీ థాయిలాండ్లో అయితే ఇదే. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. సో కాస్ట్ బ్రేకప్ అయితే అది మొత్తం ట్యాక్సెస్ అన్నీ కలిపాక 564 థాయ్ బాట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.